అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. సీఎంగా వైఎస్ జగన్ 26 జిల్లాలను చేసిన వాటిని రద్దు చేసి తిరిగి 13 జిల్లాలు కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనేటువంటి వార్త కలకలం రేపుతుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మరొక కీలక నిర్ణయానికి తీసుకున్నట్లు సిద్ధమైనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి జిల్లాల విభజనపై యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోక్సభ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన చేపట్టగా తాజాగా వాటిని రద్దు చేసి పూర్వ జిల్లాలనే కొనసాగించాలనేటువంటి యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకు మళ్ళీ ఈ పాత జిల్లాలు కొత్త జిల్లాలతో వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటో ప్రస్తుతం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఎన్నో కొత్త విధానాలను రద్దు చేస్తూ వస్తుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఇసుక పాలసీ, మద్యం విధానము, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జిల్లాల విభజనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్టు చర్చ జరుగుతుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలను లోక్సభ సెగ్మెంట్లు కేంద్రంగా ఒక జిల్లాగా గుర్తిస్తూ మొత్తం 26 జిల్లాలను చేశారు. రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు ఉండగా విశాఖపట్నంలో పెద్ద నియోజకవర్గాలు ఉండడంతో వాటిని 2గా విభజించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు అప్పుడు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాల విభజనతో పెద్దగా సమస్యలు, ఇబ్బందులు ఏర్పడలేదు. కానీ పలుచోట్ల మాత్రం జిల్లాల పేర్లు మార్చాలనే డిమాండ్లు ఉన్నాయి. దీనికి తోడు కలెక్టర్లకు భవనాలు లేకపోవడంతో కలెక్టర్ల కోసం అద్దె భవనాలు ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలతో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఇదే అభిప్రాయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారనేటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. తిరిగి కొత్త జిల్లాలన్నీ రద్దు చేసి ఇకపై ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాత 13 జిల్లాలనే కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ప్రభుత్వ యంత్రాంగం సమాలోచనలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇదే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయట. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ జిల్లాల అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉందని, ఈ విషయంపై క్లారిటీ రానుందని ప్రచారం జరుగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీ, మద్యం విధానాన్ని కూడా రద్దు చేసి ఉచిత ఇసుక పాలసీతో పాటు పాత విధానంలోనే మద్యం దుకాణాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసినటువంటి విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ 26 జిల్లాలను అనే ప్రాతిపదికను కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేసి పాత జిల్లాలనే ప్రకటించబోతున్నారనేటువంటి విషయం కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఏం జరుగుద్దో చూద్దాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.